నమస్కారం. సిసిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల ఇళ్ల స్థలాల కోసం కార్పొరేషన్ వద్ద టీడీపీ జనసేన ఆందోళన. అంగీకార పత్రం నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావడం లేదని ఆగ్రహం. రాజమండ్రిలో ఈ నెల 16 నుంచి చందనయాత్ర మహోత్సవాలు. భారీ ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. టీడీపీ నాయకులు ముసుగులేసుకుని కరపత్రాలు పంచడం ఏమిటని వైసీపీ నాయకుల ఆగ్రహం. బుకాయింపులు ఆపి అవినీతి నిరూపించాలని సవాల్. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. కోరుకొండ రోడ్లోని సింహాచల్ నగర్ వరాహలక్ష్మి క్షేత్రంలో చందన మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కోరుకొండ రోడ్లోని సింహాచల్ నగర్ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో మధుబయ వేదాంతాచార్య పేటెంట్ ట్రస్ట్ శ్రీరంగ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు 22వ వార్షిక చందనయాత్ర మహోత్సవాలు నిర్వహించడానికి ఆలయ ధర్మకర్తలు కాలిపు సూర్యసింహాచలం, కాలిపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్చకులు అవసరాల శ్రీకిరణ్ స్వామివారి వివరాలు వెల్లడించారు. 16వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఉత్సవ ప్రార్థన, విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, ఋత్విక్ వరుణ, రక్షాసూత్రం, అంకురారోహణ, వైనతేయ ప్రతిష్ఠ జరుగుతాయని తెలిపారు. 17వ తేదీ శనివారం ఉదయం సంతాన సాఫల్యం కోసం గరుడ ప్రసాద వితరణ ప్రత్యేకంగా ఉంటుందన్నారు. సాయంత్రం 4 గంటలకు తురువీధి గరుడ సేవ ఉత్సవం ఉంటుందని చెప్పారు. ముప్పిరాల అనంతాచార్యులు పరాశర రఘునాథ్ భట్టర్ స్వామి ఆధ్వర్యంలో దాదాపు 11 కిలోమీటర్ల మేరకు ఊరేగింపు సాగి తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. 18వ తేదీ ఆదివారం ఉదయం ఆరాధన, హోమాలు, సాయంత్రం ఎదురు సన్నాహం, తిరుకల్యాణ మహోత్సవం, మూర్తి కల్సారాధన నిర్వహిస్తారు. 19వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, ఆరాధన, చందనోత్తరణ, సువర్ణ పుష్పార్చన, తీర్థగోష్ఠి తదితర ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. 20వ తేదీ మంగళవారం ఉదయం ఆరాధన, హోమాలు, చందన రూపంతో నిజరూప దర్శనం, చోరోత్సవం నిర్వహిస్తారు. 21వ తేదీ శ్రీవారి ప్రసాదం, అనసమారాధన కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, మహాపూర్ణాహుతితో ఉత్సవ పరిసమాప్తి అవుతుంది. ఆలయ ధర్మకర్తలు కాలిపు సూర్యసింహాచలం, కాలిపు నాగేశ్వరరావు, సూర్యకుమారి, వెంకట శ్రీదేవి, శ్రీ మధుబయ వేదాంతాచార్య పేటెంట్ ట్రస్ట్ ప్రతినిధులు, శ్రీకాకుళి సీతారామాంజనేయులు, గొల్లపూడి రామలింగేశ్వరరావు, అర్చకులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి యొక్క వార్షిక చందనయాత్ర మహోత్సవాలు 16వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు కూడా జరగనున్నాయి. మనకి ఈ నెల 16వ తారీఖు సాయంత్రం నుండి కూడా ఉత్సవాలు ప్రారంభమయ్యి 19వ తారీఖు ప్రధానమైనటువంటి స్వామివారి యొక్క నిజరూప దర్శన సేవ ఉంటుంది. ఆ రోజు ఉదయం చందనం ఒలుపులు చేసి స్వామివారి యొక్క నిజరూపాన్ని స్వామివారు మొత్తం భక్తులందరూ కూడా అనుగ్రహిస్తారు. సొంత ఇంటి కోసం పుస్తలు తాకట్టు పెట్టిన మహిళలు ఇప్పుడు బ్యాంకులకు వాయిదాలు చెల్లిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయాలని, అలాగే కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ ఆవు భూములను అర్హులైన వారికి పట్టాలు ఇవ్వకుండా, స్థలాలు పంపిణీ చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని, వెంటనే ఆ భూములను అర్హులైన పేదలందరికీ ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్తో రాజమండ్రి నగరపాలక సంస్థ ఎదుట తెలుగుదేశం జనసేన పార్టీ మైత్రి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అనంతరం నగరపాలక సంస్థ అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ను కలిసి పేదలకు ప్రభుత్వ ఇళ్లు, స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్, అనుశ్రీ సత్యనారాయణలు మాట్లాడుతూ ఆవు భూముల విషయంలో కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినప్పటికీ అర్హులకు ఆ భూములను ఎందుకు పంపిణీ చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఎందుకంటే ఆ భూములు నివాసయోగ్యం కాదన్న సంగతి ప్రభుత్వానికి, ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధికి బాగా తెలుసునని, తాడిచెట్టు లోతు ఉన్న ఆ భూముల్ని ఇస్తే ప్రజలే తిరగబడతారన్న భయంతో పంపిణీ చేయడం లేదని తెగేసి చెప్పారు. తీర్పు వారికి అనుకూలంగా వచ్చినా అర్హులకు పట్టాలిచ్చి ఇళ్ల స్థలాల పంపిణీ చేసేందుకు ఎందుకు సంకోచిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఇళ్లకు సంబంధించి రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడానికి చూస్తుంటే అది ఎన్నికల స్టంట్గానే కనిపిస్తోందన్నారు. అలాగే
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగిరాధ, ఉపాధ్యక్షులు ఉప్పలూరు జానకిరామయ్య, తెలుగు మహిళా రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి తదితరులు మాట్లాడుతూ నివాసయోగ్యం కానీ ఆ స్థలాన్ని ఇస్తే జనాలు చీకొడతారనే విషయం వారికి కూడా తెలుసని, అందుకే అక్కడ పట్టాలు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల రాష్ట్ర, పార్లమెంట్, నగర కమిటీల నాయకులు, మహిళా విభాగం నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్ల పట్టాల పేరుతో పెద్ద స్కామ్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో టిట్కో ఇల్లు మేము ఏదైతే నిర్మాణం చేసి ఉన్నామో వాటిని ఈ రోజు దాకా లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయకపోగా వాళ్ళ పేరు మీద లోనులు తెచ్చి ఈ రోజున ఇల్లుల్లో లేరు కానీ వడ్డీలు కట్టుకునే పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉంది, ఈ నగరంలో ఉంది. సరే, ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సుమారు 10,000 మందికి వెలగబందులో ఇచ్చారు. ఈరోజు ఆ 10,000 మందిలో ఎంతమంది నిర్మాణం చేసుకున్నారు? పుష్కరాల రేవులో అయోధ్య రామయ్యకు కోటి శుభలేఖల యజ్ఞం, విశ్వశాంతి హోమం, విశేష పూజలు సంప్రదాయ పద్ధతిలో జరిగాయి. కోటి తలంబరాల దీక్షలో భాగంగా కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో పుష్కరాల రేవులో అయోధ్య రామయ్యకు కోటి శుభలేఖల యజ్ఞం, విశ్వశాంతి హోమం, విశేష పూజలు నిర్వహించారు. కోటి తలంబరాల యజ్ఞ కమిటీ అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ రామతత్వం ప్రచారంలో భాగంగా గత 13 సంవత్సరాలుగా భద్రాచల రామయ్యకు కోటి తలంబరాలు పంపిస్తున్నామని పేర్కొన్నారు. గోకవరం మండలం అష్టాపురం గ్రామంలో ప్రత్యేకంగా పూజ చేసిన వడ్లతో పండించిన పంట 800 కేజీలను 5 రాష్ట్రాలకు చెందిన 6,000 మంది భక్తులు గోటితో వల్చిన కోటి తలంబరాల యజ్ఞం జరుగుతుందన్నారు. ప్రతి మనిషి కూడా కర్మలు వేదధర్మం ప్రకారం చేసుకుంటూ వెళితే సమాజ కళ్యాణం, లోక కళ్యాణం, వ్యక్తిగత కళ్యాణం కూడా జరుగుతాయని కళ్యాణం అప్పారావు చెప్పారు. శ్రీరామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కోటి తలంబరాలు అయోధ్య రాముడి కళ్యాణానికి తీసుకెళ్లడంలో భాగంగా రాజమండ్రి గోదావరి తీరాన్న మన కోటి తలంబరాలకు గోదావరి హారతి, అలాగే కోటి దీపోత్సవత్తులకు సీతారామ అష్టోత్తర శతనామ పూజ, కోటి శుభలేఖలకు విశ్వశాంతి హారతి కార్యక్రమం నిర్వహించాం. తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరి విడ్డూరంగా ఉందని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రి నగరంలో అభివృద్ధి పనులు చూసి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తూ 1000 నోళ్ల శభాష్ ఎంపీ భరత్ అని కొడియాడుతుంటే టీడీపీ నేత ఆదిరెడ్డి వాసుకు వణుకు పుడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, ఆ పార్టీ సీనియర్ నేత నక్కా శ్రీనగేష్ తదితరులు ఎద్దేవా చేశారు. చేసిన అభివృద్ధి పనిలో నిజంగా ఎక్కడైనా అవినీతి జరిగినట్లు నిరూపిస్తే బహిరంగ విచారణకు మేం సిద్ధం అంటూ ఛాలెంజ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడారు. ఎంతసేపు అవినీతి జరిగిందని గోల తప్పిస్తే నిరూపించమంటే తోకముడుస్తున్నారెందుకని సూటిగా ప్రశ్నించారు. ఎక్కడా అవినీతి జరగలేదని మీ అంతరాత్మకు తెలుసన్నారు. ఎంపీ భరత్పై అవినీతి బురద జల్లడానికి, ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపేందుకు మాత్రమే కమిషనర్లు తీసుకున్నారంటూ కరపత్రాలు ముద్రించి ధైర్యంగా ప్రజలకు అందజేయలేక ముసుగులు వేసుకుని పంపిణీ చేయడం మీ పిరికితనాన్ని చాటుతోందని పేర్కొన్నారు. హౌసింగ్లో అంతా బోగస్, భారీ స్కామ్ జరిగిపోయిందని ఏదేదో నెత్తి నోరు బాదుకుంటూ అంటున్నారని, స్కాముల బాబుకు అన్ని స్కాముల్లాగానే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఫస్ట్ ఫేజ్లో 4,500, సెకండ్ ఫేజ్లో 3,600 పట్టాలిచ్చాం. వాటిలో 80% రకరకాల దశల్లో ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే స్కామ్ అంటే ఎలా అంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో పంచాయతీల కన్నా జగనన్న కాలనీలతో ఉన్న కొత్త ఊళ్లే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఒక మహాయజ్ఞంలా సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలను ఇంటి యజమానులు చేసేందుకు ఒకవైపు కృషి చేస్తుంటే మీకు స్కాముల్లా కనిపిస్తోందా అంటూ ప్రశ్నించారు. ఏ పేదలకైతే గృహాలు ఇస్తున్నారో, ఇంటి ఓనర్స్ చేస్తున్నారో వారినే చూడలేకపోతున్నారు. వారే ఆ పేదలే మరోసారి జగన్ను సీఎం చేయడానికి ఎన్నికల సమయం కోసం కసిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. రాజమండ్రి నగరంలో ఎంపీ భరత్ చేస్తున్న అభివృద్ధిని చూసి బొరుజల్లడం మాని రాజమండ్రి ఎమ్మెల్యే ఎక్కడున్నారో, ఎక్కడ దాచిపెట్టారో, ఎక్కడికి పంపించేశారో కనుక్కోవాలంటూ నక్కా శ్రీనగేష్ డిమాండ్ చేశారు.
ఒక మహిళా ప్రజాప్రతినిధిని అజ్ఞాతంలోకి పంపేసి మహిళలను అణచివేయడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. ఆడపడుచులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఒక ఇంటి వాడిని చేశారన్న ఆలోచనతోనే ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ 33 లక్షల లబ్ధిదారులు ఇంటి కుటుంబాన్ని 33-34 వేసుకున్న 1 కోటి మంది ఏకదాటిగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని బలపరిచే సందర్భం త్వరలోనే. మీరు చెబుతా ఉన్నారు కదా నెలన్నరలో ఎన్నికలు వస్తున్నాయని. ఎస్, నెలన్నరలో వాళ్ళందరూ కూడా వచ్చి మాకు మద్దతు తెలిపే ప్రయత్నానికి తెరలేపుతూ ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నాం మనం, వైర్ అండ్ పాలిటిక్స్. నువ్వు రాజకీయాల్లో ఉన్నవాడు ముసుగేసుకొని మీరు అవినీతి చేస్తున్నారని పంచడం అంటే లేదనే కదా అర్థం. మేము నిజంగా అవినీతి చేస్తుంటే భరత్రామ్ అనేటువంటి ప్రతి పనిలోనూ 25% ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, తీసుకుంటున్నాడంటే ఎంత అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది రాజమండ్రిలో? కేఎస్ఆర్ హాస్పిటల్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కంబం సత్రం ఎదురుగా ఉన్న కేఎస్ఆర్ హాస్పిటల్లో మాజీ కార్పొరేటర్ కొమ్మ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉచితంగా ఎముకల సాంద్రత నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కంబా సత్రం ఎదురుగా ఉన్న కేఎస్ఆర్ హాస్పిటల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ కొమ్మ సుస్మిత రోగులను పరీక్షించి మందులు రాశారు. డాక్టర్ సుస్మిత మాట్లాడుతూ విటమిన్ డి లోపించడం వల్ల కలిగే నష్టాలు వివరించారు. సుమారు 200 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేఎస్ఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కొమ్మ ఉజ్వల్ పర్యవేక్షించగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బోరగడ్డ మురళి, కోశాధికారి పి కృష్ణప్రసాద్ రెడ్డి, మంగరాజు, కేఎస్ఎన్ మూర్తి, శ్రీరామ్మూర్తి, రాజలక్ష్మి, రుద్రమదేవి ఇతర సభ్యుల పర్యవేక్షణలో జరిగింది. బ్రహ్మకుమారుల తరపున బీకే శివాని, దేవి తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో రథసప్తమి సందర్భంగా ఉచితంగా 27 రకాల పూజా సామాగ్రి పంపిణీ చేశారు. యోగా అధ్యాపకులు బిక్కిన శివకుమార్ పూజ యొక్క విశిష్టతను వివరించారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలు పూజించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు, నగర ప్రజలు పాల్గొన్నారు. సూర్య నమస్కారం అభ్యాసం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చని యోగా అధ్యాపకులు బిక్కిన శివకుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అత్తిలి రాజు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు బి జగదీశ్వరరావు, టిబి గోవిందరాజు, బలరాం, పిబిఎల్ స్వామి, కెవి సుబ్రహ్మణ్యం, బిబి గిరి, సిహెచ్ సురేష్ కుమార్, శేషాద్రి, సత్యనారాయణ, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. మనకి సూర్య భగవానుడు ప్రతినిత్యం కూడా మనందరికీ ఆరోగ్యాన్ని అందిస్తాడు. అలాంటి సూర్య భగవానుని ప్రతినిత్యం మనం ఆరాధించడం, అలాగే యోగ ప్రక్రియల్లో సూర్య నమస్కారాలు చేయడం, వీటి కారణంగా మనం ఎంతో ఆరోగ్యం పొందవచ్చును. అలాగే సూర్య ఆరాధనకు ఉపయోగించే ఈ తెల్ల జిల్లేడు, రేక్కాయలు, ఈ చిక్కుడు ఆకులు, చెరుకు ఇవన్నీ కూడా న్యాచురల్ ఐటమ్స్ అన్నీ కూడా మనం ఈరోజు అందించడం జరిగింది. గోదావరి గట్టు శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టు జ్ఞాన సరస్వతి పీఠం ఆధ్వర్యంలో మాఘశుద్ధ వసంత పంచమి మహాపర్వదిన సందర్భంగా లక్ష్మీ గణపతి నవగ్రహ శతహోమం, సరస్వతి హోమం అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో భాగంగా చాగంటి మాలతి సరస్వతి అమ్మవారి జన్మదినోత్సవ మహోత్సవం గురించి ప్రసంగించారు. అనంతరం వాగ్దేవి సంగీత నృత్య కళాశాల గురువు భమిడిపాటి రుక్మిణీదేవి వారి శిష్య బృందంతో భరతనాట్య ప్రదర్శన చేశారు. శారదాపీఠం శంకరమఠంలో వసంత పంచమి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గౌతమి తీరంలో వేంచేసి ఉన్న శృంగేరి శారదాపీఠం శంకరమఠంలో మదన పంచమి, వసంత పంచమి,
మహోత్సవాల సందర్భంగా మేధాసూక్త హోమం, మహాచండీ హోమం, నవగ్రహ హోమం, సరస్వతి హోమం, పూర్ణాహుతి, విశేష హారతులు, నీరాజన మంత్రపుష్పాలు, వేద పండితులతో చతుర్వేద స్వస్తి, భక్తులకు వేద ఆశీర్వచనం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వెలపలపల్లి తాతయ్య శాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ప్రత్యేకంగా సరస్వతి పూజలు చేశారు. వెలపలపల్లి తాతయ్య శాస్త్రి మాట్లాడుతూ శృంగేరి జగద్గురువులు ప్రతిష్ఠ చేసిన శృంగేరి శారదాపీఠంలో శ్యామల నవరాత్రిలో భాగంగా సాయంకాల సమయంలో శ్రీపంచమి రోజున శారదాంబను సరస్వతి రూపంగా ఆరాధన చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమం నూతన సీఈఓ మురళి పర్యవేక్షణలో నిర్వహించారు. కీర్తిశేషులు మావిడని శేషగిరిరావు, గాయత్రి చెల్లాయమ్మ దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సాయంకాల సమయంలో సరస్వతి యంత్రార్చనలు, సరస్వతి మేధాసూక్త హోమములు, మహాచండీ హోమం, విశేష హారతులు, నీరాజన మంత్రపుష్పములు, వేద పండితులతో చతుర్వేద స్వస్తి, భక్తులకు ఆశీర్వచనం నిర్వహించబడ్డాయి. ధర్మాధికారి యొక్క కుమారుల యొక్క పర్యవేక్షణలో ఎంతో వేదాగమ పండితుల యొక్క సమక్షంలో ఈ శ్రీ విద్యా సరస్వతి కల్పం నిర్వహించాం. ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు ఉదయం నిరసన దీక్ష చేపట్టారు. రాజమండ్రి శానిటోరియం రోడ్లో సున్నంబట్టి లేఅవుట్ వద్ద ఉదయం 10 గంటలకు జాతీయ జెండా పట్టుకుని బర్రే కొండబాబు దీక్ష ప్రారంభించారు. స్థానిక ప్రజలు, సింహాచల్ నగర్లో నివసించే హిజ్రాలు తరలివచ్చి కొండబాబు దీక్షకు మద్దతు ప్రకటించారు. క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని, గోతుల్లో నీరు తోడేందుకు డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, ఇటీవల క్వారీ గోతుల్లో పడి గాయపడిన శివకోటి బుజ్జిబాబు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ మైన్స్ చట్టం ప్రకారం తవ్విన క్వారీ గోతులను యజమానులు పూడ్చాలి, కానీ గోతులు పూడ్చకపోవడం వల్ల ఆ గోతుల్లో పిల్లలు, పెద్దలు పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన మైన్స్ అధికారులు చిన్న కేసులు పెట్టి ఊరుకుంటున్నారని మండిపడ్డారు. క్వారీ యజమానులకు అధికారులు అమ్ముడిపోతున్నారని కొండబాబు ఆరోపించారు. గోతుల్లో పడి సుమారు 20 మంది చనిపోయారని, వారం క్రితం గోతుల్లో పడిన శివకోటి బుజ్జిబాబు మాత్రమే బతికి బయటపడ్డారని, గాయపడిన అతడి కుటుంబానికి ఇంతవరకు క్వారీ యజమాని ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని, కనీసం పరామర్శకు కూడా రాలేదని మండిపడ్డారు. సింహాచల్ నగర్కు చెందిన హిజ్రా సోని, లక్ష్మి, శ్రీసత్య రాజేశ్వరి, లేఅవుట్ కమిటీ అధ్యక్షుడు కేవీవి సత్యనారాయణ, కార్యదర్శులు టి బాబురావు, ఆర్ నాగేంద్రబాబు, ఉపాధ్యక్షుడు కె లక్ష్మీనారాయణ, కోశాధికారి జి చంద్రశేఖర్, సభ్యులు కె వెంకటేశ్వరరావు, కె వీర్రాజు, ఎస్ లక్ష్మి, కె దేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులకు తెలియజేస్తున్నాం, క్వారీ యాజమాన్యాన్ని తెలియజేస్తున్నాం. ప్రతి వారం కూడా ఏదో కార్యక్రమం నెలకోసారో వారానికోసారి పెట్టి తెలియజేస్తానన్న సంవత్సరం అయింది. ఈ రోజు నాటికి పరిష్కారం కాకుండా అదే విధంగా కొనసాగుతుంది. ఈ లోపల ఏంటంటే అనేక మంది పడిపోయి చనిపోతున్నారు. సంక్రాంతి ముందు ఒక అతను చంపేశారో తెలీదు, మరి అతను చచ్చిపోయాడో తెలీదు. ఇటువైపు ఎక్కడో చంపేసి పడితే అక్కడ తేలాడు, ఆడెవడో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. సావరం గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడియం మండలం కడియం సావరం గ్రామం ఆంజనేయస్వామి గుడి వీధిలో సూరిబాబు అనే వ్యక్తి తన భార్యను గొనుపంతో తలపై కొట్టి హత్య చేశాడు. సూరిబాబుకు వివాహం జరిగి 16 సంవత్సరాలు అవుతోంది. ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉదయం 6 గంటల సమయంలో ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. కడియం సిఐ బి తులసీధర్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కడియం సావరంలో తీవ్ర సంచలనం రేకెత్తించిన ఘటనలో నిందితుడిగా ఉన్న సూరిబాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగుల మందు సేవించడంతో అతన్ని చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సూరిబాబు మృతి చెందాడని సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల ఇళ్ల స్థలాల కోసం కార్పొరేషన్ వద్ద టీడీపీ, జనసేన ఆందోళన. అంగీకార పత్రం నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావడం లేదని ఆగ్రహం.
రాజమండ్రిలో ఈ నెల 16 నుంచి చందనయాత్ర మహోత్సవాలు, భారీ ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. టీడీపీ నాయకులు ముసుగులేసుకుని కరపత్రాలు పంచడం ఏమిటని వైసీపీ నాయకుల ఆగ్రహం. బుకాయింపులు ఆపి అవినీతి నిరూపించాలని సవాల్. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.